సీఎం, దేశాభివృద్ధిలో ఆయన చేసిన సంస్కరణలు మరవలేమన్న చంద్రబాబు. అమరావతి రాజధాని నిర్వహణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. అంతర్జాతీయ కన్సల్టెంట్ కోసం బిడ్ల ఆహ్వానం. 7 నెలల్లో రోడ్ మ్యాప్. మాచర్ల చౌడేశ్వరి పరువు హత్య కేసులో పోలీసులపై వేటు. సిఐ వెంకటరమణ సస్పెన్షన్. హెడ్ కానిస్టేబుల్ హోంగార్డుపై ఎస్పీ చర్యలు. అల్లూరు జిల్లాలో భూ ప్రకంపనలు, భయాందోళనలో ఏజెన్సీ ప్రజలు. రిక్టర్ స్కేల్ పై 4.4 తీవ్రత నమోదు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు. హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ కు హరీష్ రావు బహిరంగ సవాల్. లచ్చమ్మకుంట కబ్జాపై మౌనం ఎందుకు, క్షేత్రస్థాయికి వస్తావా అని నిలదీత. ఖానాపూర్ మున్సిపాలిటీ పీఠంపై ఎగిరిన బీజేపీ జెండా. టీఆర్ఎస్ మద్దతుతో చైర్మన్ గా అంక మోనిక ఎన్నిక, కాంగ్రెస్ కు షాక్. సూర్య కేబుల్ నెట్వర్క్ లో 6వ నెంబర్లో తులసి న్యూస్ ఛానల్ ప్రసారం అవుతుంది, వీక్షించగలరు. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి కొనియాడారు. ముఖ్యంగా దేశంలో ఆహార సంక్షోభం నెలకొన్న సమయంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించి దేశాన్ని గట్టెక్కించిన మహనీయుడు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. కార్మికుల సంక్షేమం కోసం పారిశ్రామిక వివాదాల చట్టం, కనీస వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్ వంటి అనేక కీలక సంస్కరణలను ఆయన అమలు చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అమరావతి పాలనా నమూనా సంస్థాగత రూపకల్పన కోసం అంతర్జాతీయ స్థాయిలో బిడ్లను ఆహ్వానించింది. రాజధాని నిర్వహణకు అవసరమైన రెవెన్యూ మోడల్, పన్నుల విధింపు, యూజర్ ఛార్జీలు, భూముల నగదీకరణ వంటి అంశాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించేందుకు కన్సల్టెంట్ను నియమించనుంది. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో ప్రాజెక్టుల అమలు, చట్టపరమైన సంస్కరణలపైన కూడా ఈ కన్సల్టెంట్ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అవసరమైతే క్యాపిటల్ సిటీ యాక్ట్ వంటి కొత్త చట్టాల రూపకల్పనపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. రాబోయే 7 నెలల్లో దీనికి సంబంధించిన పూర్తి రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయాలని గడువు విధించింది. పల్నాడు జిల్లా మాచర్లలో సంచలనం సృష్టించిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పరువు హత్యకు సహకరించారనే ఆరోపణలతో మాచర్ల సిఐ వెంకటరమణను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. చౌడేశ్వరి తల్లిదండ్రుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్న సిఐ ఆమెను బలవంతంగా వారికి అప్పగించినట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు ఆమెను హత్య చేయడంతో ఈ ఘోరానికి సిఐ పాత్ర కూడా ఉందని నిర్ధారణ అయింది. సిఐతో పాటు ఈ వ్యవహారంలో పాలు పంచుకున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, హోంగార్డు రఫీపై కూడా ఎస్పీ వేటు వేశారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం రేపుతున్నాయి. అరకులోయ, పాడేరు నియోజకవర్గాల్లో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సుమారు 8 సెకన్ల పాటు భూమి కంపించడంతో ఇళ్లలోని సామాగ్రి కింద పడిపోయింది. ప్రాణ భయంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ రోజు రాత్రి 11:31 భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.4గా నమోదైంది. అదృష్టవశాత్తు ఎక్కడా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తుంది. హైదరాబాద్ లో చెరువులు, కుంటల ఆక్రమణల విషయంలో హైడ్రాప్ కమిషనర్ రంగనాథ్ తీరుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లచ్చమ్మకుంట ఆక్రమణకు గురవుతున్న అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన నిలదీశారు. కుంటను కబ్జా చేసి దానికి నీరు వచ్చే ఫీడర్ ఛానల్స్ ను పూర్తిగా మూసివేసిన హైడ్రాకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఫీడర్ ఛానల్స్ మూసివేయడం వల్ల కుంటలోకి నీళ్లు రాకుండా పోయాయని, ఇది పక్కాగా జరిగిన కబ్జా అని హరీష్ రావు ఆరోపించారు. నువ్వు స్వయంగా కుంట దగ్గరకు వెళ్లి పరిశీలిస్తావా, లేదంటే మా ఎమ్మెల్యేలతో కలిసి మేమే అక్కడికి రావాలా అంటూ కమిషనర్ కు సవాల్ విసిరారు. కేవలం ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే కాకుండా రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గకుండా అన్ని ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ అభ్యర్థి అంక మోనిక కొత్త చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మోనికకు మద్దతుగా బీజేపీ సభ్యులతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా చేతులెత్తారు. మెజారిటీ సభ్యుల మద్దతు లభించడంతో ఆమె ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే 7 సభ్యుల మద్దతు అవసరం.
ప్రస్తుతం బలాబలాల ప్రకారం బీఆర్ఎస్ కు 4, బీజేపీకి 3, కాంగ్రెస్ కు 3 సభ్యులు ఉన్నారు. స్వతంత్ర సభ్యుడిగా గెలవగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు ఏకమవ్వడంతో కాంగ్రెస్ కు చైర్మన్ పీఠం దక్కకుండా పోయింది. ఈ గెలుపుతో బీజేపీ శ్రేణులు ఖానాపూర్లో సంబరాలు జరుపుకుంటున్నాయి. హైదరాబాద్ మాదాపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక డీసీఎం వాహనం స్కూటీని ఢీకొట్టి సుమారు 5 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఆయేషా, అబ్దుల్ బాసిత్ అనే దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా జూబ్లీహిల్స్ వరకు అలాగే లాక్కెళ్లాడు. గమనించిన కొందరు యువకులు జూబ్లీహిల్స్ వద్ద డీసీఎంను అడ్డుకున్నారు. డ్రైవర్ అక్కడ నుండి పారిపోగా క్లీనర్ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన దంపతులను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయేషా మృతి చెందారు. అబ్దుల్ బాసిత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్లోని కింగ్ కోటి ప్రాంతంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు దిగుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ లాక్కోవడానికి దుండగులు ప్రయత్నించారు. ఆ పెనుగులాటలో ఫోన్ కింద పడిపోయింది. ఈ దృశ్యాలను వెనుక వస్తున్న ఒక వాహనదారుడు తన ఫోన్లో బంధించారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయాల్లో బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. పోలీసులు వెంటనే స్పందించి పెట్రోలింగ్ పెంచాలని, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని కోరుతున్నారు.